ఇండియన్ గ్యాడ్జెట్స్ ఎక్స్పో 2015 హైటెక్స్లో గ్రాండ్గా లాంచ్ అయింది. 12 దేశాల నుంచి 300 కంపెనీలు 1000 కొత్త మోడల్స్ను ఇంట్రొడ్యూస్ చేశాయి. కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పో అలరించింది. హోమ్ అప్లయన్సెస్, సెక్యూరిటీ అలారమ్స్, లేటెస్ట్ సెల్ ఫోన్స్ ఇలా చాలా మోడల్స్ వావ్ అనిపించాయి. ఎక్స్పో డీటెయిల్స్ను శృతి అందిస్తారు. ప్రస్తుతం మనం ఇండియా గ్యాడ్జెట్ ఎక్స్పోలో ఉన్నాము. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు హైటెక్స్లో ఈ ఎగ్జిబిషన్ జరగనుంది. అయితే దాదాపు 100కు పైగా స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. కెనాన్, జియోనీ, మైక్రోమాక్స్ ఇలాంటి వాటితో పాటు BMW, మెర్సిడెస్ బెంచ్ బ్రాండ్స్ కూడా తమ స్టోర్స్ని ఇక్కడ ఏర్పాటు చేశాయి. అయితే టెక్నాలజీలో వస్తున్న కొత్త మార్పులను మనం ఇక్కడ చూసుకోవచ్చు. లేటెస్ట్ టెక్నాలజీస్ పైన కొత్త ప్రోడక్ట్స్ని కూడా ఇక్కడ లాంచ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూస్తే జియోనీ స్టాల్ ముందు ఉన్నాము. జియోనీలో ఎలాంటి కొత్త ప్రోడక్ట్స్ వచ్చాయి, ఏ కొత్త మొబైల్స్ వచ్చాయి అనేది తెలుసుకుందాం. జియోనీలో లేటెస్ట్గా వచ్చిన మొబైల్స్ ఏంటి, కొంచెం మాకేమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు? తప్పకుండా మేడం. సో దిస్ ఇస్ ఫస్ట్ టైం ఇండియన్ గ్యాడ్జెట్ ఎక్స్పో 2015లో అవుతుంది. ఇది మేము దిస్ ద థర్డ్ టైం వాట్ వీఆర్ పార్టిసిపేటింగ్ హియర్. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్స్లో F103 అని చెప్పేసి ఒక ఫ్యాషన్ సిరీస్లో కొత్త మోడల్ లాంచ్ అవ్వడం జరిగింది. ఈ ఫ్యాషన్ సిరీస్లో వచ్చేసి మీకు యాక్చువల్ ఐ జస్ట్ షో ద హ్యాండ్సెట్ టు యూ. సో దిస్ ద మోడల్ అండి. ఇది F103 మోడల్. ఈ హ్యాండ్సెట్ వచ్చేసి మీకు 1.3 GHz ప్రాసెసర్తో వస్తుందండి. అండ్ ప్లస్ దీంట్లో 2400 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ వచ్చేసి 4G అండి. 2 సిమ్స్ కూడాను, బోత్ ద సిమ్స్ యూ కెన్ యూజ్ యాజ్ అన్ 4G ఫోన్. 8 and 5 megapixel is the camera, 2400 mAh is a battery in this, and it's a total is a fashion series. యూత్ కనెక్ట్ అయ్యే ఫోన్ అండి. మీరు ఒకసారి దీని వెయిట్ కూడా చూడొచ్చు. యూ కెన్ సీ దిస్ ఫోన్. సో ఇది ఒకటి మన లేటెస్ట్ మోడల్ మనకు మార్కెట్లో వచ్చేసింది ఇది. ప్లస్ దీంట్లో మీకు వచ్చేసి 32GB ఎక్స్పాండబుల్ మెమరీ ఉంటుంది. ఇన్బిల్ట్ 16GB ఇన్బిల్ట్ మెమరీ ఉంటుంది. ఎస్పెషల్గా నేను చెప్పాలంటే దిస్ ఆర్ ఫస్ట్ 2GB ర్యామ్ అనమాట. అంటే చాలా స్పెసిఫికేషన్స్లో ఉన్నటువంటి ఫోను అరౌండ్ సమ్ 9999 రూపీస్లో 2GB ఫోన్ వస్తుంది. అండ్ ఇట్స్ వెరీ సర్వీస్ ఫ్రీ హ్యాండ్సెట్స్ అని కూడా చెప్పొచ్చు. చూసారు కదా, జియోనీలో ఇప్పటికి 2 మోడల్స్ ఇక్కడ చాలా కొత్త ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. మార్కెట్లోకి వచ్చి జస్ట్ 15 days అయినా కూడా వాటి ఫీచర్స్ అనేవి చాలా హైలైట్గా ఉన్నాయి. ఒకటి ఎంట్రీ లెవెల్ 4Gలోనే 10,000 రూపీస్లోనే ఒక ఫోన్ వస్తే, ఇంకొకటి ఇంకొంచెం ఎక్కువ బడ్జెట్లో 20,000లో ఒక ఫోన్ చూడొచ్చు. ఇంకా మనం పానాసోనిక్లో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనం పానాసోనిక్ స్టాల్ ముందు ఉన్నాము. అయితే పానాసోనిక్లో ఏ ప్రోడక్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి, కొత్త టెక్నాలజీస్ ఏంటి అనేవి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఇక్కడ పానాసోనిక్లో చూసుకుంటే రేజర్స్ దగ్గర నుంచి HD టీవీల వరకు అన్ని ప్రోడక్ట్ ఆల్మోస్ట్ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. టీవీస్ ఉన్నాయి, హెడ్సెట్స్ ఉన్నాయి, అలాగే ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, మొత్తం ఆల్మోస్ట్ పానాసోనిక్ రేంజ్ అంతా ఇక్కడ అందుబాటులో ఉంది. అయితే ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీ గురించి ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ డిస్ప్లే గురించి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏ కొత్త టెక్నాలజీ ఏంటి? కొత్త టెక్నాలజీ అంటే పానాసోనిక్లో మెయిన్ పానాసోనిక్ జాపనీస్ టెక్నాలజీ మాట. నార్మల్లీ టర్మ్స్ ఆఫ్ నార్మల్ పిక్చర్ క్వాలిటీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ 4K టెక్నాలజీ ఉన్న 4K అయినా సెగ్మెంట్స్ వరకు ఉన్నాయి మనకు. 4K టెక్నాలజీలో సైజెస్ ఉన్నాయి. 65 inches, 49 inches, 55 inches, 60 inches. 4K టెక్నాలజీ స్పెషాలిటీ ఏంటి? అంటే 4K అంటే ఏంటి? 4K నథింగ్ బట్ నార్మల్ వచ్చేసి ఫుల్ హెచ్డీలో వచ్చేసి క్లారిటీ విల్ బి 2 megapixel క్లారిటీ. 4K అంటే 8.2 megapixel క్లారిటీ వస్తుంది. క్లారిటీ బెటర్ క్లారిటీ వస్తుంది అనమాట. నార్మల్ హెచ్డీ కన్నా బెటర్ క్వాలిటీ చూడొచ్చు. 100%. హెచ్డీ అంటే 1 megapixel క్లారిటీ, ఫుల్ హెచ్డీ అంటే 2 megapixel క్లారిటీ. 4K అంటే 8.2 megapixel క్లారిటీ విల్ బి బెటర్ క్లారిటీ అంటున్నాం నార్మల్. అట్లా ఆల్మోస్ట్ మీ ప్రోడక్ట్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయి కదా. సో ఇంకా డిఫరెంట్ టెక్నాలజీస్ ఓన్లీ టీవీలోనే కాకుండా ఇంకా వేరే టెక్నాలజీస్ ఏం కొత్తగా తీసుకొచ్చారు? నార్మల్లీ అన్నిటికీ కంపేర్ చేయాలంటే వాషింగ్ మిషన్ కూడా మన హైలైట్ మెయిన్ వచ్చి మన దీంట్లో లైక్ పెటెంట్ టెక్నాలజీ పానాసోనిక్ వచ్చి నార్మల్ ఫోమ్ టెక్నాలజీ ఉన్నాం. ఫోమ్ టెక్నాలజీ నార్మల్ దీంట్లో ఫోమ్ టెక్నాలజీ అంటే నువ్వు ఫోమ్ ఎక్కువ క్రియేట్ చేయాలి. నార్మల్లీ అన్ని వాషింగ్ మిషన్లో ఏమిటి నార్మల్లీ ఇక లైఫ్ చూపిస్తాయి ఇక్కడ. అన్ని వాషింగ్ మిషన్లు ఏమైతే నార్మల్లీ పైన ఫోమ్ క్రియేట్ చేసాయి. పానాసోనిక్ ఎస్పెషల్లీ అంటే కింద నుంచి ఫోమ్ క్రియేట్ చేసి కింద ఫోమ్ మీద దానివల్ల ఫోమ్ ఎక్కువ క్రియేట్ అయిన వల్ల వాషింగ్ కాబట్టి బెటర్ వస్తుంది మనం. అది పెటెంట్ టెక్నాలజీ మన పానాసోనిక్. నెక్స్ట్ ఇది 14 sensors వస్తున్నాయి. ఈ కొత్త టెక్నాలజీతో ఇంకా బెటర్గా బట్టలు ఉతుకొచ్చాడు. 100%. ఓకే, ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్స్ కూడా ఉన్నాయి. సో వాటర్ ప్యూరిఫైర్స్లో కూడా కొత్త టెక్నాలజీ వచ్చిందని చెప్తున్నారు పానాసోనిక్ వాళ్ళు. ఆ టెక్నాలజీ ఏంటో కనుక్కుందాం. ఇప్పుడు వాటర్ ప్యూరిఫైర్ వచ్చేసి మీకు అల్కలైన్ అనేది టెక్నాలజీ అల్కలైన్ అనేది ఇండియాలో ఏ కంపెనీ లేదు. ఫస్ట్ టైం ఇండియాలో అల్కలైన్ అనేది మోడల్ను లాంచ్ చేసినది పానాసోనిక్. ప్లస్ మీకు వాటర్ ప్యూరిఫైర్లో మెయిన్ టెక్నాలజీ అంటే ట్యాంక్కు స్పౌట్కు మధ్యన UV చాంబర్ ఉంటుంది. ట్యాంక్లోంటి వాటర్ UV చాంబర్లోకి వెళ్ళి స్పౌట్ ద్వారా బయటకు వస్తుంది. ఇది మెయిన్ ఫీచర్. అల్కలైన్ ఇండియాలో ఫస్ట్ టైం లాంచ్ చేసిన కంపెనీ పానాసోనిక్. అంటే ఈ టెక్నాలజీతో ఇంకా ప్యూరిఫై వాటర్ వస్తుందా లేదంటే ఏంటంటే? ఇక్కడ మీకు వాటర్లో pH లెవెల్ ఎన్హాన్స్ చేస్తుంది. pH లెవెల్ ఎన్హాన్స్ వల్ల అంటే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం, బౌల్ కండిషన్, కాన్స్టిపేషన్, స్టమక్ డిస్కంఫర్ట్, స్టమక్ అప్సెట్ ఏదైనా సెట్ రైట్ అవుతుంది. సో ఇక్కడ దాదాపు ఈ స్టాల్స్లోనే ఇలా ఏర్పాటు చేసిన 100 స్టాల్లే కాకుండా ఏవైతే స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయో, కొత్త ఇన్నోవేటర్స్ ఉన్నారో వాళ్ళలోకి వచ్చిన ఒక 400 ఫార్మ్స్ని తీసుకున్నారు. దాని నుంచి ఒక 50 ఇన్నోవేటర్స్ని ఫిల్టర్ చేశారు. ఆ 50 ఇన్నోవేటర్స్ కూడా ఇక్కడ స్పెషల్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఒకసారి
ఇన్నోవేటివ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటో ఒకసారి వెళ్ళి తెలుసుకుందాం. ఈ ఉమెన్ సెక్యూరిటీ హ్యాండ్ బ్యాగ్ అంటే ఏంటి, అది ఎలా జనరల్గా అటాకర్స్ ఉమెన్స్ మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళకి లోపల నుంచి ఫోన్ తీసుకోవడం కానీ, అంటే జనరల్గా ఇప్పుడు పెప్పర్ స్ప్రే అవంతా యూస్ చేస్తున్నారు. బట్ దానికంటే దీంట్లో మనం ఈజీగా ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ 2 బటన్స్ ప్లేస్ చేసాము. ఈ 2 బటన్స్ ఈ బటన్ని కనుక లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఒక 3 సెకండ్స్ వెంటనే కాల్ అనేది అవతల వ్యక్తికి వెళ్ళిపోతుంది. అంటే ఈజీగా మనం కాల్ చేయొచ్చు. సో కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది. సో మనకి ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ని బట్టి అవతలి వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది ఎలా కనెక్ట్ చేసి పెడతారు, ఇది కనెక్టివిటీ ఎలా ఉంటుందండి? లైక్ జీపీఎస్ త్రూనా లేదంటే అడ్రస్ అది కూడా తెలిసిపోతుంది? అంటే జిఎస్ఎం మాడ్యూల్ యూస్ చేసాము. సో జీపీఎస్ ద్వారా ఈజీగా ట్రేస్ చేయొచ్చు. మనకి జనరల్గా 100 ఇలా హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి కదా, సో దానికి కనెక్ట్ చేసి పెట్టడం వల్ల వాళ్ళు ఈజీగా ట్రేస్ చేస్తారు మన నెంబర్ని. అంటే ఎన్ని నెంబర్స్కి సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు, ఎన్ని నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఒకటే నెంబర్? ఇక్కడ ఒకటి పెట్టాము. ఇట్ మే బి ఎక్స్టెండెడ్ ఫర్ 9 నెంబర్స్. 9 నెంబర్స్ అనేవి మనం ఇందులో సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, అంటే ఒక హ్యాండ్ బ్యాగ్ ద్వారా ఏదైతే మొబైల్ తీసి కాల్ చేసేంత టైం ఉండదు కాబట్టి ఒక హ్యాండ్ బ్యాగ్ త్రూనే ఒక చిన్న బటన్ లాంగ్ ప్రెస్ ద్వారా ఈ ఉమెన్ సెక్యూరిటీ హ్యాండ్ బ్యాగ్ అనేది హైదరాబాద్కి చెందిన స్టార్టప్ కంపెనీ తయారు చేశారు. అలాగే ఇంకా ఉన్న కొత్త ప్రోడక్ట్స్ ఏంటి, టెక్నాలజీస్ ఏంటో చూద్దాం. ఒక కోడ్ జనరేటర్ చేయడం ద్వారా ఏ సైట్స్లో మనం షాపింగ్ చేసినా కానీ డిస్కౌంట్స్ ఇస్తామని ఈ స్టార్టప్ కంపెనీ చెప్తుంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సరే, ఈ paisavasual.com ఎలా పనిచేస్తుంది? బేసికల్గా ఈ paisavasual.com అనేది కొత్త స్టార్టప్ ఈ కామర్స్ సైట్ అండి. ఇప్పుడు ఇండియాలో ఈ కామర్స్ బాగా గ్రో అవుతుంది కదా. ఒక ఈ కామర్స్ సైట్స్లో ఉన్న టాప్ సైట్స్ ఒక 200 సైట్స్ వరకు, లైక్ ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, పేటైమ్ కానీ, ఓలా కానీ, స్విగ్గీ లాంటి ఫుడ్ యాప్స్, ఫుడ్ పండా లాంటి సైట్స్, లేకపోతే జివామి లాంటి వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ మధ్య పాపులర్ అవుతున్న ఈ సైట్లన్నింటిలో మేము ఏం చేస్తామంటే కూపన్ కోడ్స్ ఆఫర్ చేస్తాం. బేసికల్గా కూపన్స్ అంటే మీకు ఫిజికల్గా కూపన్స్ ఇస్తారు కదా, 10%, 20% డిస్కౌంట్స్, అట్లా ఆన్లైన్ కూపన్స్ జనరేట్ చేసి ఇస్తాము. మీరు ఆ కూపన్స్ తీసుకొని ఫ్లిప్కార్ట్కి వెళ్ళి మీరు ల్యాప్టాప్ కొనాలనుకున్నా, లేదా నాకు కొత్త గ్యాడ్జెట్ కొనాలనుకున్నా, లేకుండా మొబైల్ ఫోన్ కొనుక్కోవాలనుకున్నా ఈ సైట్లలో మా సైట్కి వచ్చి ఆ కూపన్ కోడ్ తీసుకొని ఫ్లిప్కార్ట్కి వెళ్ళి పర్చేస్ చేసేటప్పుడు చెక్అవుట్లో ఈ కూపన్ కోడ్ కానీ ప్రమో కోడ్ కానీ ఎంటర్ చేస్తే ఇంకో 5 నుంచి 20% వరకు డిస్కౌంట్ వస్తుంది. హైదరాబాద్కి చెందిన వజ్ర ఇన్ఫోటెక్ కంపెనీ ఇక్కడ జీపీఎస్ లాక్ సిస్టమ్ని ఒకటి ప్రోడక్ట్ని డిస్ప్లే చేస్తుంది. దాని స్పెషాలిటీ ఏంటో ఒకసారి కనుక్కుందాం. హలో అండి, నా పేరు జోగిందర్ అండి. యాక్చువల్లీ వీ హ్యావ్ ఇన్వెంటెడ్ దిస్ లాక్ హియర్ ఇన్ హైదరాబాద్. దీనికి ఇక్కడ మనం పేటెంట్ కూడా అప్లై చేసామండి. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది టోటలీ మెటల్ లాక్, బట్ దీనికి జీపీఎస్ అండ్ జిఎస్ఎం అలర్టింగ్ సిస్టమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా దీన్ని కట్ చేయడానికి ట్రై చేస్తే, లేకపోతే ఎవరైనా దీన్ని వెల్డింగ్ చేసి హీట్ చేయడానికి ట్రై చేస్తే, లేకపోతే హ్యామర్తో బ్రేక్ చేయడానికి ట్రై చేస్తే ఇమీడియట్గా మన ఓనర్కి అలర్ట్ వెళ్ళిపోతుందండి. నాట్ ఓన్లీ దట్ ఎవరైనా ట్యాంపర్ చేస్తున్నారు, బట్ ఆల్సో దట్ ఎక్కడ ఉందండి, దారిలో కూడా ఉంటాయి. సో దీనికి ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఎక్కడ ఉంటుందంటే మన వాటర్ ట్యాంకర్స్కి, లేకపోతే మన కంటైనర్స్కి, లేకపోతే మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో చాలా ఆయిల్ అండ్ రైస్ అన్ని పిల్ఫరేజ్ అవుతాయి. దానికి ఇవి చాలా యూస్ఫుల్ అవుతుందండి. వేర్ హౌసెస్కి, బ్యాంక్ ఏటీఎమ్స్కి, క్యాష్ రూమ్స్కి, వీళ్ళందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎలా కనెక్ట్ చేస్తారండి మొబైల్? బేసిక్లీ దీంట్లో సిమ్ కార్డ్ ఉంటుందండి. సిమ్ కార్డ్ అండ్ జీపీఎస్ మాడ్యూల్ ఉంటుంది. సో ఆ సిమ్ కార్డ్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ మనకి మెయిన్ డిజైన్ ఛాలెంజ్ ఏమొచ్చిందంటే మెటల్ బాడీలో ఎలాగ జీపీఎస్ సిగ్నల్, జిఎస్ఎం సిగ్నల్ రావడానికండి, బట్ అది మేము సాల్వ్ చేసామండి. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ కమ్ అక్రాస్ దిస్ అండి. ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అండి? అంటే ఇప్పుడు ఇంకా మనం ప్రైసింగ్ చేయలేదండి, బికాస్ ఇది మా ఫస్ట్ ప్రోడక్ట్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చే విజిటర్స్ ప్రకారం వాళ్ళ ఫీడ్బ్యాక్ చూసుకుని వీఆర్ ప్లానింగ్ టు చేంజ్ ద ప్రైసింగ్ అండ్ ద ప్రొడక్షన్ కెపాసిటీ. బట్ రఫ్లీ యూ కెన్ సే దట్ ఇట్ విల్ బి అరౌండ్ 5,000 రూపీస్ అండి. మనం ఏ మేజర్ ఈవెంట్లలో చూసినా, లైక్ వెడ్డింగ్ పార్టీస్ కానివ్వండి, లేదంటే ఏదైనా ఈవెంట్ మేనేజ్మెంట్లో కానీ ఏదైనా ఇప్పుడు డ్రోన్ కెమెరా వాడడం కంపల్సరీ అయిపోయింది. సో ఆ డ్రోన్ ఎలా పనిచేస్తుంది, ఏంటి ఆ టెక్నాలజీ ఏంటో తెలుసుకుందాం. ఈ డ్రోన్ ఎలా పనిచేస్తుంది? ఈ డ్రోన్ అనేది అసలు అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట, లేటెస్ట్. ఇండియాలో అప్రూవల్ లేదు, బట్ ఫారిన్లో అంతా దీన్ని బేస్ చేసుకుని ఈవెన్ అమెజాన్ తెలుసు కదా, అమెజాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే హోమ్ డెలివరీ ఇస్తున్నారు. ప్రోడక్ట్స్ అరౌండ్ 5 kgs ఉండేది హోమ్ డెలివరీ ఇస్తుంది విత్ ఇన్ ½ an hour. సో అది మెయిన్ అడ్వాంటేజ్. ఈ డ్రోన్ వచ్చి మోస్ట్లీ ఎక్కడ యూస్ చేస్తామంటే ఫోటోగ్రాఫర్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు. ఫోటోగ్రాఫర్స్ ఫిలిం షూటింగ్స్లో యూస్ చేయొచ్చు. ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద డ్రోన్ వచ్చి మైక్రో కంట్రోలర్ ఆపరేట్స్ చేసి ఆ కెమెరా డిజైన్ చేసి ఉంటారు. కెమెరా వచ్చి 4K GoPro, ద మోస్ట్ అడ్వాన్స్డ్ కెమెరా ఇన్ ద ఇండియా ఓల్డ్లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ కెమెరా అనమాట అది. సో దాన్ని యూస్ చేసి మనం ఫ్లై చేయొచ్చు.
క్లారిటీ ఇమేజ్ క్లారిటీ వచ్చి హెచ్డి క్లారిటీ, అల్ట్రా హై క్లారిటీ, మోర్ దెన్ 4000 into 3000 మెగాపిక్సెల్ ఇమేజ్ తీసుకోవచ్చు అనమాట. ద బెస్ట్ థింగ్ ఇన్ దట్ డ్రోన్. ఏ కెమెరా యూస్ చేశారు దాంట్లో 4K కెమెరా యూస్ చేశారు, హై రెజల్యూషన్, ద మోస్ట్ బెస్ట్ కెమెరా ఇన్ ద వరల్డ్. దాని ఫీచర్స్ అంటే చెప్పాను కదా, అల్ట్రా హెచ్డి తీసుకోవచ్చు, పిక్చర్స్ బెస్ట్ అండ్ క్లీన్ పిక్చర్స్ ఇన్ ద వరల్డ్ తీసుకోవచ్చు అనమాట దాన్ని యూస్ చేసి. వెన్ కంపేర్ టు ఇప్పుడు ఉన్నాయి కెమెరాస్ ఉన్నాయి, మామూలు కెమెరాస్ ఉన్నాయి, అవి మోర్ దెన్ 3 lakhs అట్లా. ప్రొఫెషనల్ కెమెరాస్ అంటే హెచ్డి కెమెరాస్ చేయాలంటే మోర్ దెన్ 3 lakhs 4 lakhs ఉంటుంది అనమాట. వెన్ కంపేర్ టు దిస్ ఇది వచ్చి 1,20,000 అరౌండ్లో దొరుకుతుంది, విత్ ట్యాక్సెస్ ఇంక్లూడింగ్ చేస్తే దొరుకుతుంది. బట్ ఇది ఎక్కడ యూస్ చేస్తామంటే మోస్ట్లీ ఇక్కడ ఎక్స్పోస్ ఉన్నాయి కదా, ఇప్పుడు కెమెరా షూట్ చేయాలంటే ఒక సింగిల్ దాన్ని చేయొచ్చు బై యూజింగ్ కెమెరా. అదే డ్రోన్ అంటే కూర్చొని ఇక్కడ ఒక చోట కూర్చొని మొత్తం ఎక్స్పో మొత్తం షూట్ చేయొచ్చు అనమాట. ద బెస్ట్ అడ్వాంటేజ్. కెపాసిటీ ఎంత? ఇక్కడ బ్యాటరీస్ ఉన్నాయండి, బ్యాటరీస్ మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒక్కొక్క బ్యాటరీ వచ్చి 25 minutes ఫ్లై చేస్తుంది. ఇప్పుడు ఒక బ్యాటరీ అయిపోతేనే తీసి మళ్ళీ ఇంకో బ్యాటరీ పెట్టచ్చు. అట్లా మా దగ్గర 4 బ్యాటరీస్ ఉన్నాయి. 25 minutes అంటే 1 hour 60 minutes, దగ్గర 1 hour 60 minutes ఒక హబ్తో చేసుకోవచ్చు అనమాట, చార్జర్ హబ్. మీరు చెప్పిన ప్రైస్ 1,20,000 అనేది ఇంక్లూడింగ్ 4 బ్యాటరీస్, వేరే పర్చేస్? అది ఇంక్లూడింగ్ 2 బ్యాటరీస్ మేము ఇస్తాము. బ్యాటరీస్ అంటే సపరేట్ కాస్ట్ ఉంటుంది. మామూలు ఒక షెల్ ఇస్తాం, బ్యాగ్ ఇస్తాం, బ్యాక్ ప్యాక్ ఇస్తాము, తర్వాత డిజైనింగ్ గైడ్స్, ప్రొపలర్స్, తర్వాత రిమోట్ అన్నీ కలిపి 1,11,000 సమ్ అరౌండ్ వస్తుంది. ఎక్స్ట్రా బ్యాటరీ ఇస్తాం. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే అమౌంట్ పే చేసి తీసుకోవాలి. అరౌండ్ 130 అట్లా మొత్తం అన్నీ విత్ 4 set బ్యాటరీస్ అన్నీ వచ్చేస్తుంది. దీనికి వారంటీ ఎంత ఉంటుంది? బేస్డ్ ఆన్ కంపెనీ తరపున ఉంటుంది. కంపెనీ ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజులు వారంటీ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది వారంటీ అనేది. యాక్సెసరీకి ఒక వారంటీ, మెయిన్ ప్రోడక్ట్కి ఒక వారంటీ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని వారంటీస్ ఉంటాయి. ఈ ఎక్స్పోలో ఒక స్మార్ట్ ప్రో డస్ట్బిన్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేశారు. దీంట్లో ఏంటంటే పైన ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు, దానిలో యాడ్స్ కూడా ఇవ్వచ్చు, అండ్ కింద అది డస్ట్బిన్ లాగా యూజ్ అవుతుంది. దాంట్లో ఏదైనా స్క్రాప్ వేస్తే మనకు కూపన్స్, గిఫ్ట్ కూపన్స్ కూడా వస్తాయి. సో అలా స్వచ్ఛ హైదరాబాద్ కానీ స్వచ్ఛ భారత్కి ఇది ఒక ఇనిషియేటివ్లా యూజ్ అవుతుంది అంటున్నారు. దీన్ని పెద్ద పెద్ద మాల్స్లో అక్కడ కూడా ఇప్పటికే ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. సో ఇదండి ఇండియా గాడ్జెట్ ఎక్స్పో. చూసారుగా, దీంతోపాటు ఈసారి ఓన్లీ ఎగ్జిబిషన్స్ ఎక్స్పోలే కాకుండా దీంతోపాటు లేటెస్ట్ టెక్నాలజీస్ పై, అలాగే యాప్ అండ్ అప్లికేషన్స్ వంటి వాటిపై స్పెషల్ సెషన్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే డైలీ 5 o'clockకి 5 కొత్త ప్రోడక్ట్స్ని కూడా లాంచ్ చేస్తున్నారు. దీంతో పాటుగా సాయంత్రం 6 గంటల తర్వాత కొత్తగా ఫౌంటైన్స్ అవి కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా ఇదండి ఇండియా గాడ్జెట్ ఎక్స్పో. ఓవర్ టు స్టూడియో.